ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 21వ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయే సంఘటనల గురించి తెలుసుకుందాం. అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ వ్యక్తులకి ఎప్పుడు కూడా పని మీద శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అనేటువంటి తపన వీరిలో చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా పని చేసైతే ఉంటారు ఈ రాశివారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారి వ్యక్తులకి అలాగే రాశివారు చాలా మంచి వ్యక్తులు. అలాగే ఎప్పుడు కూడా వీరు పని మీద శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విజయాన్ని సాధించాలని అనేటువంటి పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది. అత్యంత ఎక్కువ పని అయితే వీరు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల మంచి మంచి అవగాహన అయితే ఉంటుంది. ఎందుకంటే వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా కష్టపడేటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉన్నారు. కనుక తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయసు నుండే మోసిన కారణంగా వీరికి ఎక్కువగా కష్టం విలువ అనేది తెలిసి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి వీరు మంచి తెలివితేటలనైతే కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. వీరి తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి. ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోరు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోకుండా వీరి యొక్క తెలివిని పక్కన పెడుతూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి గొప్ప గొప్ప తెలివితేటలను దూరం అంటే ఉపయోగించుకోకుండా అనవసరంగా కష్టాల పాలవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరి ఆలోచన విధానాన్ని కూడా చూసుకోరు. అంటే ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలనైతే తీసుకోవటం, పరోక్షమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్మటం వంటివైతే ఈ రాశివారు చేస్తుంటారు. ఇక ఈ ఒక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇక వీరు చిన్న వయసు నుండి చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా వీరు సహాయం చేసే గుణాన్నైతే కలిగి ఉంటారు. అలాగే రాశివారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరికైనా చిన్న సహాయం అడిగినా వీరికి తోచిన సహాయం చేసి వారికి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. అలాగే వీరికి సమాజం వీరు ఎక్కువగా ఎదగటం వల్ల సమాజంలో ఉండే కొంతమందికి వీరికి శత్రువులైతే చాలామంది ఉంటారు. ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, మొహం మీదనే మాట్లాడతారు. కనుక వీరికి శత్రువులైతే ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎంత కష్టమైతే పడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే మీరు తప్పకుండా చూస్తారు. మీరు గతంలో పోల్చుకుంటే గనక మీ జీవితంలో తగిలినటువంటి ఎదురు దెబ్బల వల్ల మనకు జీవితం నేర్పిన పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలా చాలా వరకు కూడా జనాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు. మీకు చాలా వరకు కూడా ఎవరు ఎలాంటి వారు అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటున్నారు. కనుక గతంలో పోల్చుకుంటే గనక గతంలో ఏంటంటే కొంచెం డబ్బులు ఫ్రెండ్స్ అని ఖర్చు చేసేటువంటి ఇలా కొంచెం
జలసాగా చేసేవాళ్ళు ఇప్పుడంటే గనక ఒక రూపాయి ఖర్చు చేయాలి అని ఒకటికి 4 సార్లు ఆలోచించి చేయాలా వద్దా అని మీరు చెప్పేసి మీరు ఆలోచించి చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మీరు ఒక్కో రూపాయి వెనకేసుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. మీ సంపదనకు తగినటువంటి ఆదాయానికి తగినటువంటి ఒక రూపాయి రాబడి వెనకేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మీకు చెప్పాలంటే మీరు కొంచెం అంటే ఇప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకా 1-2 సంవత్సరాలు అవ్వచ్చు. మంచిగా కొత్త గృహ నిర్మాణం చేసుకునే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికి ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు ఏదైనా చేయటం, ఒక భూమి అవ్వచ్చు, పొలం కావచ్చు, ఒక చిన్న ఫ్లాట్ కానీ ఇలాంటివి మీరైతే నిర్మించుకోవడం ఇలా గాని స్థిరాస్తులు పోగేసుకునేటువంటి అవకాశాలైతే ఈ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. ఒక బైకా, కారా అలా ఏదో ఒకటి మంచిగా సేవింగ్ చేసేటువంటి డబ్బులతో ఒకటి కొనుగోలైతే చేసే అవకాశాలైతే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం లోపట ఖచ్చితంగా జరగబోయేది ఇదే. కనుకంటే మీ యొక్క స్థిరాస్తుల గురించి మీ యొక్క ఏదైనా నిర్మించుకోవాలనేది మీ యొక్క కోరిక కూడా ఈ సంవత్సరం లోపలైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 21వ తేదీన సోమవారం రోజున ఎలాంటి సంఘటనలు జరగబోతాయో ఇప్పుడు పూర్తిగా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారికి అదృష్టకాలం కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పేసుకోవచ్చు. కనుక మీరు పడేటువంటి కష్టానికి తోడుగా ఇంకా కొంచెం ఆ కష్టం అనేది పడకండి. మీరు తిరుగు అనేది ఉండదు. అలాగే వీరికి రంగంలో చేసేటువంటి వారికి ప్రైవేటు ఉద్యోగములు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, అలాగే ఇలా ఈ రాశి వారికి చిన్న పెద్ద బిజినెస్‌లో ఏవైనా సరే మీకు మంచి లాభాలు మాత్రం ఈ రోజైతే కనిపిస్తున్నాయి. రెట్టింపు లాభం అనేది మీకు వస్తుంది. ఇందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే మీకు ఈ రోజున ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. ప్రశాంతంగా పనులైతే ముగుస్తాయి. పెండింగ్ పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య గతంలో ఎంతున్న గొడవలు గానీ, తగాదాలు ఏమున్నా కూడా అవన్నీ ఈరోజు కూడా తొలగిపోతాయి. అలాగే ప్రేమగా అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. గతం అని చెప్పేసి వదిలేయండి. అవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు. అలాగే సంతాన పరంగా కూడా మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నారా? అలాంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గి పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. మీరు ఏంటంటే గనక కొంచెం మీ కులదైవం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ కాస్త పూజలు చేసుకుంటూ ఉండండి. గతంలో పోల్చుకుంటే మీకు సమస్యల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మనశ్శాంతి కూడా కొంతవరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు సమస్యలతో కొంచెం ఏదన్నా నలిగిపోతున్నటువంటి వారికి కూడా తగిన కోర్టు మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. అలాగే కొంచెం దిష్టి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆదివారం రోజున ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఎందుకంటే మీ పైన కొంచెం దిష్టి కూడా ఉంది. నరుల కన్ను అనేది ఉంది. కాబట్టి నరుల కన్ను ఏడుపు ఉంటే చాలా మంచిది కాదండి. కనుక ఈ కుంభరాశి వారు ఆదివారం రోజున ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీ యొక్క దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఏప్రిల్ 21వ తేదీన సోమవారం రోజున మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది ఇదే.